ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరుపై దేశ రాజధాని ఢిల్లీలో హైడ్రామా నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కేసీఆర్ బిడ్డకు జైలు రెడీ అవుతోందని ఆయన అన్నారు. చంచల్గూడ జైలుకు వెళ్లిన బండి రిమాండ్లో ఉన్న బీజేవైఎం కార్యకర్తలతో ములాఖాత్ అయ్యారు. బీజేవైఎం నేతలను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఒత్తిడితోనే బీజేవైఎం కార్యకర్తలను జైలుకు పంపించారని మండిపడ్డారు. టీఎస్సీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఐటీ శాఖ విఫలం కారణంగానే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయ్యిందని ఆరోపించారు. ఐటీ శాఖ ఎవరి దగ్గర ఉన్నది? కేసీఆర్ కొడుకు దగ్గర ఉన్నది. మరి కేసీఆర్ కొడుకును బర్తరఫ్ చేస్తావా? బయట మెడవాడి బయట నూకుతావా? తీసేసి లోపడేసి తొక్కుతావా? అంటికి అసలు నా కొడుకైనా నా బిడ్డ అయినా తప్పు చేస్తాను క్షమించాని చేసేదే తప్పులు. నువ్వు మంచి అయితే క్షమించాను, మంచి అయితే క్షమిస్తాను చెప్పి అప్పుడు నాలుగైదు కలిసి మాట విలువ ఉంటుంది. చేసేది అన్ని తప్పులు, దొంగ వేషాలు, లంగ వేషాలే. ఉసురు వేసుకుంటారు. నోటిఫికేషన్ లేకుండా ఇంటికో ఉద్యోగం ఇస్తాను మూర్ఖుడా. బండి సంజయ్ వేసినట నీకు అవసరమస్తిగా కాళేశ్వరం 1,00,000 కోట్లు బండి సంజయ్ దొప్పినట్టు నీకేమే అని ప్రీతి హత్య కేసు కూడా రాజధాని నిలబడి ఉండంటావు. నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది నువ్వేమో, ఇంటికో ఉద్యోగం ఇచ్చింది నువ్వేమో, సంసారమేమో నువ్వు. బాగా ఇంటికో ఉద్యోగం ఇచ్చి నువ్వు నిరుద్యోగ వృత్తి ఇచ్చింది నువ్వేమో. సత్యపూస మాట్లాడతావు. నోరు అప్పు నోరు తెలిస్తే కంపు, నోరు తెలిస్తే అవ్వదాలి. నీ కుటుంబం మొత్తం అవ్వాలి. రుణమాఫీ ఎందుకు చేస్తావు? నువ్వు ఇచ్చినావా? రుణమాఫీ చేసినావా? అన్ని మంచిగా నువ్వు చేసినావు. చెప్పు నువ్వు ఏం చేసినావు చెప్పు, సమాజానికి చెప్పు. ఉద్యోగులు ఏమని గడ్డలు మిసాలు పెంచుకొని ఇలా ఏడుస్తున్నారు. మహిళలు ఇలా ఏడుస్తున్నారు, యువత ఏడుస్తున్నారు, రైతులు ఏడుస్తున్నారు, ఉద్యోగులు ఏడుస్తున్నారు. ఇంత ఇబ్బంది పడుతుంటే ఇలా ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళన చేస్తున్నారు యువత, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు. లాఠీచార్జ్ చేసి ఇప్పుడే లాఠీచార్జ్ చేశారు ఉస్మానియా యూనివర్సిటీలో. ఎందుకు చేశారు లాఠీచార్జ్? ఏం తప్పు చేశారు? నువ్వు సిట్టింగ్ చేస్తావు, విచారణ జరపంటారు. మేము జరపాలని డిమాండ్ చేస్తుండ్రు. నీ కొడుకుని రాజీనామా వేయాలి. చేసేదాకా ఇష్టపడ్డ బిడ్డని సంగతి చూస్తాం అంటే నీ కొడుకు ఒకరు ఆ టీఆర్ఎస్ వల్ల మంత్రులకు ఎమ్మెల్యేకి ఎట్లా బుద్ధులు నాకు అర్థం కాలే. అరే ఇప్పటికైనా ఆలోచించండి మీరు. మీ బీఆర్ఎస్ పార్టీలో మీ ముఖ్యమంత్రి కుటుంబానికి ఒక రూల్, ముఖ్యమంత్రి కుటుంబేతలకు ఒక రూల్. దీన్ని ప్రశ్నించండి. ఇప్పటికైనా ఆలోచించకుంటే రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఎన్నికల సమయంలో మిమ్మల్ని గ్రామాల్లో ప్రజలు ప్రశ్నించే స్థితి వస్తుంది. ఇప్పటికే లాంటి అందరి